నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. పెట్రోల్ డీజిల్ ధరలు మే 15 లోపు పెరిగే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డీజిల్ పెట్రోల్పై లీటర్కు ₹5 చొప్పున, డొమెస్టిక్ సిలిండర్లపై ₹50 చొప్పున పెంచడానికి ఆయిల్ కంపెనీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాయని సమాచారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ 3 ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతిరోజు సుమారు ₹1600 కోట్ల నష్టపోతున్నాయని ఓఎంసీ వర్గాలు అంచనా వేశాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి వాడుకుంటున్నాయి. అందుకే పెట్రోల్ డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తగ్గకపోగా ఈ నష్టాలను పూడ్చుకోవడానికి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారనే ప్రచారం నడుస్తుంది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కావడంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఖాయమని ప్రచారం మళ్లీ జోరందుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలను మార్చకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. లీటర్ పెట్రోల్పై ₹18, డీజిల్పై ₹35 చొప్పున ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు నష్టాలను భరిస్తున్నాయి. మన దేశం చమురు అవసరాల కోసం 88% దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.